అంటే పైనుంచి అక్కడి నుంచి గులగొట్టుకుంటూ వస్తురు కదా. వస్తుందా ఆల్రెడీ? ఆ ఇప్పుడు నిన్న కాక మొన్న ఖమ్మాలో స్టార్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారో తెలియదు కదా. అచ్చా అందు గురించి అందరం భయపడి ముందు జాగ్రత్తగా వచ్చినాం అచ్చా. అంటే కూలగొడతారు అంటుంటే ఎట్లా? అంటూరు. అంటే మంచి ఏరియాలోనే ఇప్పిస్తా అంటాడు కదా మా జాగ్రత్త. వేస్ట్ ఇప్పుడు ఇన్నేళ్ళ సంది ఇక్కడ ఉండి పనులు చేసుకుంటా ఎక్కడో పోయి ఉండాలంటే ఎవరు మాత్రం ఉంటారు. ఏం పని చేస్తారు? ఇళ్ళలో పని చేస్తాం మేము. ఇళ్ళలో పని చేస్తారా? ఇళ్ళలో పని అయితే చేస్తాం. ఇప్పుడు ఆడ గజం ఎంత ఉంటది? అంటే దానికి రెట్టింపు పైసలు ఇస్తా అంటుండు కదా. ఆయన ఇచ్చినా గానీ ఆయన ఎక్కడ పోయి ఇచ్చేది మాకు తెలియదు కదా. పనులు చేసుకునేది ఇక్కడ, ఉమ్, అందరికి ఇబ్బంది అవుతుంది. పిల్లలు స్కూల్ ఇక్కడ, పనులు ఇక్కడ, ఉమ్. ఎన్నో ఇస్తా అంటే ఎక్కడ పోవాలి? ఆయన ఎక్కడ ఎందుకు పోతాం? అన్ని లక్షలు పెట్టి ఇండ్లు కొనుక్కున్నాక ఎక్కడ పోతాం? అచ్చా. పోం కదా. ఉమ్. ఏమన్నా అక్కడ ఉన్న ఇవి ఇబ్బంది ఒట్టిగా కారణాలు మీరు, రాజకీయ నాయకులు ఒట్టిగా వేరే గుడిచెలు ఒట్టిగా వేసుకునేవి కాదు కదా. అవి డబ్బులు కష్టపడి డబ్బులు లక్షలు పెట్టి కట్టుకున్న ఇండ్లు అవి. మాట 5 లక్షలు అయితే 10 లక్షలు ఇస్తా అంటుండు. ఆయన ఇస్తా అంటాడు, అది ఇచ్చేది మాకు తెలియదు కదా. ఇచ్చిన దాకా మాకు తెలియదు కదా. ఒకవేళ కూలగొట్టి ఇస్తే చేతులు దులిపేసుకుంటే మేమేం చేస్తాం? ఒకవేళ మీకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన తర్వాత పంపిస్తే ఓకేనా? తీసుకోమా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాకు ఎక్కడనో ఇస్తారు. అచ్చా. దగ్గరలో ఇస్తే దగ్గరలో ఇస్తా అంటారు కానీ ఇయ్యరు. అచ్చా. అది కూలగొట్టినాక అది మాట ఎక్కడనో. ఇంకా అంటే మీరేమంటారు? ప్రభుత్వానికి ఎట్లా చేస్తే మీరు ఈ చేస్తారు? వాళ్ళు ఏమైనా చేసుకొని ఇంట్లో అయితే ఉండాలి ఇంట్లో ఉండాలి. అంతే. మరి డెవలప్మెంట్ వద్దా మీకు? ఎంత కష్టపడి వచ్చినా ఆ ఇంట్లోనే ఉండేది. డెవలప్మెంట్ వద్దా మీకు? వాళ్ళు ఏమన్నా చేసుకొని డెవలప్మెంట్. మీ దగ్గరనే చేస్తే మా దగ్గర ఆ ఇల్లు కొలగొట్టకుండా ఆ ఎట్లా చేసుకోమాను. కానీ ఇల్లు కూలగొడితేనే డెవలప్ అవుతుంది. లేదు, ఆ ఏరు పెద్ద బారుగుంది, అల్లనే చేసుకోమాను. మా ఇంట్లో అయితే కూలగొట్టొద్దు.